నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నుంచి హనుమాన్ల సంపత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ కుమార్ గారు. నమస్కారం సార్. కరీంనగర్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాల గురించి చెప్పండి. కరీంనగర్ జిల్లాలో ఇటీవల అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా తీసుకుంటే 2024కు సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్కే పరిమితమైన సిల్వర్ ఫిలిగ్రీ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించేలా ముఖేష్ అంబానీకి సంబంధించిన వివాహ వేడుకల్లో విదేశీ అతిథులకు బహుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు విజయవంతంగా ముగిశాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు ఎలా జరిగాయి? ఎంత శాతం పోలింగ్ నమోదైంది? 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 జిల్లాలను కలిపి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి హుజురాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గంతో పాటు రాజన్న సిరిసిల్లాకు సంబంధించి సిరిసిల్ల, వేములవాడ, సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఉస్నాబాద్, ఈ మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే పోలింగ్ శాతం వచ్చేటప్పటికి 72.54% నమోదైంది. అయితే గత 2019లో పోల్చుకుంటే అప్పటికంటే 3.24% అధికంగా నమోదైందని చెప్పవచ్చు. మొత్తం చూసుకుంటే ఇటు జిల్లా కలెక్టర్ పమేల సత్మతి కావచ్చు, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, వీరందరి యొక్క సమిష్టి కృషి వలన ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ఎక్కడ నిర్వహిస్తున్నారో, దానికోసం అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, వాటి గురించి చెప్తారా? 7 నియోజకవర్గాలకు సంబంధించింది ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సపరేట్ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్ రూమ్ చుట్టూ కూడా 3 అంచెల భద్రతతో పోలీసులను మరణించారు. దీంట్లో స్థానిక పోలీసులు కావచ్చు, సిఆర్పీఎస్ కావచ్చు, ఇతర భద్రతా సిబ్బంది ఉన్నారు. సో మొదటి వారం రోజులతో పాటు ఇప్పటి వరకు కూడా జిల్లా ఎన్నికల అధికారితో పాటు పోలీసు అధికారులు ఫ్రీక్వెంట్ గా అక్కడికి వెళ్లి స్ట్రాంగ్ రూమ్ లో యొక్క పరిస్థితిని పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సరిగ్గా ఉన్నాయో చెక్ చేస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఈ నెల 4వ తేదీన ఎస్ఆర్ఎల్ ప్రభుత్వ కాలం నిర్వహించున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్షన్ అబ్జర్వర్స్ కావచ్చు, ఎలక్షన్ అసిస్టెంట్స్ కావచ్చు, వీరందరితో కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించి ఆ కౌంటింగ్ రోజు ఎటువంటి తప్పులకు తావియకుండా విధులు నిర్వర్తించాలని చెప్పారు. ఎవరైనా కూడా సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారికి తెలియపరిచి సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కావచ్చు, మిగతా అధికారులు కూడా వీరంతా పాల్గొనడం జరిగింది. కరీంనగర్ లో తయారైన హస్తకళ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు అంబానీ కుటుంబ వివాహ వేడుకల్లో అతిథులకు బహుమతులుగా ఇస్తున్న నేపథ్యంలో ఫిలిగ్రీ హస్తకళల గురించి చెప్పండి. సిల్వర్ ఫిలిగ్రీ హస్తకళ అనేది కేవలం మాత్రం కరీంనగర్ పరిచయం ఒక అరుదైన కళ. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సిల్వర్ ఫిలిగ్రీలో గతంలో నిజాం నవాబులు కావచ్చు, మొహంజాజీ నవాబులు వాళ్ళందరికీ ఎక్కువగా ఇవే వాడేవారు. కానీ రాను రాను ఆ కళ అంతరించిపోవడంతో ఆ కళకు సంబంధించిన కొంతమంది యువకులు కళను నిలబెట్టే విధంగా సిఫ్కా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా యువకులకు శిక్షణ ఇస్తూ దీని యొక్క సిల్వర్ ఫిలిగ్రీ సంబంధించిన ఒక ప్రాడక్ట్స్ ను వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ముఖేష్ అంబానీకి సంబంధించిన కొడుకు వివాహ వేడుకల్లో ఇది వినియోగిస్తున్న సిఫ్కాకు సంబంధించిన ప్రతినిధులు తెలియజేయడం జరిగింది. 400 రకాల మోడల్స్ చేయాలని చెప్పి ప్రత్యేక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగినట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంట్లో చూసుకుంటే ముఖ్యంగా వివిధ రకాల కట్టడాలు, తాజ్ మహల్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, వాయిద్య పరికరాలకు సంబంధించిన నమూనాలు, పర్సులు, ట్రేలు, గిన్నెలు, పెన్నులు, ఇలా రకరకాల మోడల్స్ కూడా వీరంతతో తయారు చేయించడం జరిగింది. ఇవి పంపించినట్లు కూడా సిఫ్కాకు సంబంధించిన జనరల్ సెక్రటరీ గద్దె అశోక్ కుమార్ మనకు తెలియజేయడం జరిగింది. ఈ కరీంనగర్ సంబంధించిన సిల్వర్ ఫిలిగ్రీ కళను ముఖేష్ అంబానీకి సంబంధించిన వివాహ వేడుకల్లో దేశ విదేశాల నుంచి వచ్చే విఐపీలకు, ప్రతినిధులకు, సెలబ్రిటీలకు బహుమతిగా ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన వేసవి క్రీడల శిక్షణ శిబిరాల గురించి చెప్పండి. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. మే 1 ప్రారంభమైన శిక్షణ తరగతి 30 వరకు కూడా నిర్వహించడం జరిగింది. కార్యక్రమాలు ఇప్పటికే పూర్తిగా ముగిసిపోయాయి. అయితే ముఖ్యంగా చెప్పుకుంటే రూరల్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన 10 చోట్ల కూడా ఈ క్రీడలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇదండి కరీంనగర్ జిల్లా నుంచి హనుమన్ల సంపత్ కుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.